నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇప్పుడు సస్పెండ్లో ఉన్నారు. అది పక్కన పెడితే రీసెంట్గా ఆయన ఒక ఐపీఎస్గా ఎప్పుడు ప్రవర్తించట్లేదు. రాజకీయాల మీద కామెంట్స్ చేస్తూ ఒక రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. మొన్న మనమే మాట్లాడుకున్నాం, కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని. ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా ఆ మధ్య చేశారు, రాజకీయం చేశారు. ఈ రోజు చూస్తే ఆయన ట్విట్టర్ అకౌంట్లో కొన్ని రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈ సునీల్ కుమార్ త్రిబులర్ గారిని టార్గెట్ చేశారు అనేది తెలుసుకుందాం. అలానే ఒక గాంజా దొంగ అంటూ కూడా రఘురామకృష్ణరాజు గారిని ప్రస్తావించడం, ఆయన పదవి అంటే సిబిఐ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పడం ఎలా చూడాలి అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, ఈ సునీల్ కుమార్ అనే ఆయన ఎందుకు త్రిబులర్ గారిని టార్గెట్ చేశారు? మొన్న మధ్యేమో ఆయన్ని పదవి నుండి తొలగించండి, కేసు సక్రమంగా నడవాలి కదా అన్నారు. ఈ రోజేమో ఆయన ఒక గాంజా దొంగ కింద ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. 949 కోట్ల గాంజా దొంగ అంటే సార్ ఎందుకు ఈ విధంగా? నిజంగానే ఆయన త్రిబులర్ గారు గాంజా దొంగ? 945 కోట్ల రూపాయలు ఆయన లోనుకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదని చెప్పని చెన్నైలో పెట్టినటువంటి ఆయన సంస్థకు సంబంధించి డబ్బులు కట్టలేదు, దానివల్ల సిబిఐ వాళ్ళు కేసు పెడుతున్నారు, దాంట్లో అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి బకాయి పడింది. వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళు తీసుకోకుండా ఆపేయటం కూడా జరిగింది. ఆ డబ్బులు దానికి రాలేదు కాబట్టి దాని మీద ఈరోజు రఘురామకృష్ణరాజు గారు న్యాయస్థానానికి వెళ్ళటం కూడా జరిగింది. సో అక్కడ జరుగుతున్నటువంటి సంబంధించిన దానికి ఎవరి ప్రమేయంతో జరిగిందనేది ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళమిప్పాడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని, ఏదో చెయ్యాలని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆ కేసు అనే విషయం అందరికి కూడా తెలుసు. సో ఆయన దాంట్లో ఏమీ దాచుకోవట్లేదు, జరిగిన విషయాలన్నీ చెప్తానే ఉన్నాడు. ఈయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా అక్కడ జరిగేదంటూ ఏమి లేదు. మీరు అన్నట్టు ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే, సునీల్ కుమారు అతనికి రాజకీయంలో రావాలనే కోరిక బలంగా ఉంది. తన వెనకాల విపరీతంగా జనం ఉన్నారని చెప్పని ఇప్పుడు దాకా నమ్మిస్తా ఉన్నాడు. నాన్నప్పుని సామెతలాగా తయారవుతుంది కాబట్టి అది కూడా ఏదో చూద్దామని చెప్పిన ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు పిలుస్తూనే ఉన్నారు. రా బాబు రా, రాజకీయ పార్టీ పెట్టు, కాకి చొక్కా వదిలేసి కద్దర చొక్కా వేసుకో, నేను ఎవరు వద్దన్నారు అని చెప్పని ఆయన చెప్తానే ఉన్నాడు. దానికి మాత్రం సమాధానం లేదు. ఇప్పుడు అతను తప్పు చేశాడా లేదా, వాళ్ళ అమ్మ క్రిస్టియన్ కాదా, లేదా అతను క్రిస్టియన్ కాదా, తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించాడా లేదా, దాని గురించి మాట్లాడడం మీరు కావాలంటే చూడండి. అవును సార్, చాలా మంది ప్రశ్నలు వేస్తున్న సమాధానం ఎందుకంటే ఆ విషయంలో అతను దొరికిపోయాడు. అవన్నీ వాస్తవాలు కాబట్టి ఈ రోజు అతను అక్రమంగా ఎంత సంపాదించాడు, వేరే దేశానికి వెళ్తానని చెప్పిన పక్క దేశాలకు అతను అనుమతి లేకుండా వెళ్ళిన కేసు మీద ఇప్పుడు అతని మీద అభియోగం. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలో కూడా మొదటి ముద్దాయి అతనే కాబట్టి ఈ రెండు ఎదుర్కొంటా ఉన్నాడు అతను. దీనికి సమాధానం చెప్పడు. నువ్వెందుకు ఒకసారికి వెళ్తానని చెప్పి వేరే దేశానికి ఎందుకు వెళ్ళావు అనే దాని మీద సమాధానం చెప్పడు. నువ్వు చీరాలు కావచ్చు, లేకపోతే బాపట్ల బీచ్లో కూర్చొని నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు ఏమనే దాని మీద గురించి ఏం మాట్లాడు. నీ అనుచరుడే కదా తులసిబాబు, నీ బెనామీ కదా తులసిబాబు అని చెప్పారంటే దాని గురించి మాట్లాడు, తులసిబాబు గురించి మాట్లాడు. ఏకాడికి రఘురామకృష్ణరాజు గారి మీద ఎందుకు అంటున్నాడంటే, ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ఏదన్నా పట్టుకుంటే వదిలిపెట్టే మనిషి కాదు. ఆయన చంపేయాలని ప్రయత్నంలో భాగంగా నీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆయన చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నిన్ను ఆ రోజు దాంట్లో పాలు పంచుకున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, అలాగే ఈ తులసిబాబుని, జగన్మోహన్ రెడ్డిని ఈరోజు శంకరగిరి విమానాలు పట్టించే విషయాన్ని చూస్తూనే ఉన్నాం. ఇందులో తులసిబాబు ఒక్కడే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఉండి కొంచెం అతను ఇంకా పెత్తనం చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో నీ పరిస్థితి కూడా అదే, దాంట్లో అనుమానం లేదు. నేను సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి, రేపు పొద్దున జైల్లో పెడతారు. అందులో అనుమానం ఏముంది? సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. నాకు గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు అంటే వదిలిపెట్టే పరిస్థితి అయితే ఏమి ఉండదు. అంటే సార్ కొన్ని విషయాల్లో ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ అధికారి, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటున్నాడు.
ఆయన అసలు ఆయన పదవికే అర్హుడు కాదు కదా అప్పుడు. మరి రఘురామకృష్ణన్ గారి కేసుల గురించి ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? అయ్యి ఎలా గుర్తుంటున్నాయి? అదే చెప్పేది, అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతున్న తర్వాత రఘురామకృష్ణరాజు గారిని రాజద్రోహం కేసు కింద ఆయన తీసుకొచ్చిన విధానం కావచ్చు, తీసుకొచ్చిన తర్వాత ఆయన మీద మరి 3rd డిగ్రీ ప్రయోగించిన విధానం కావచ్చు, ఆయన చంపేయాలని చెప్పని ముసుగులేయించుకొని వాళ్ళందరూ కొడతా ఉంటే జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ తీసి చూపించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పైపెచ్చు అది మీరో నేనో చెప్పలా. అవును, అక్కడ ఉన్నటువంటి ఆయన కింద పనిచేసినటువంటి పోలీస్ అధికారులు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, దాన్ని అయితే మార్చలేవు కదా నువ్వు. ఇప్పటికి ఆలస్యమైంది. ఆలస్యం అవటానికి నీ వెనకమాల ఏదో సంస్థ ఉంది, స్వచ్ఛంద సంస్థ ఉంది, నువ్వు నీ వెనకమాల పెద్ద జనాభా ఉన్నారు, ఒక మతం అంతా నీ ఎమ్మట ఉంది అన్న ఉద్దేశాన్ని కలిగిస్తున్నావు నువ్వు. ఆ కలిగించిన దాన్ని నమ్మారు ఇప్పుడు దాకా, కానీ నీ ఎమ్మటే ఊరు లేరని ఇప్పుడే అర్థమైపోయింది. రెండవది, ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టు మామూలుగా మీటింగ్ ఏర్పాటు చేసి కాపులకు ముఖ్యమంత్రి కావాలి, మేము ఉప ముఖ్యమంత్రి తీసుకుంటాం, అది ఇది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా చూసుకుంటా ఉంటే రాజకీయ కోణంలోంచి మాత్రమే మాట్లాడుతున్నాడు అతను. ఒక ఐపీఎస్ అధికారిగా అతని మీద వచ్చినటువంటి అభియోగాల గురించి కావచ్చు, లేకపోతే అతను క్రిస్టియన్గా ఉండి ఆ స్థాయిలో రిజర్వేషన్ పొందిన విధానం గురించి కావచ్చు, ఆ సర్టిఫికెట్ గురించి కావచ్చు మాట్లాడట్లా. ఎందుకంటే మాట్లాడడానికి ఏం లేవు, అవి వాస్తవాలు కాబట్టి. ఈరోజు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు బయటపెట్టారు కాబట్టి ఉద్యోగానికి సంబంధించి ఇప్పటివరకు జీతభత్యాలు కావచ్చు, లేకపోతే దాన్ని మోసం చేసినందుకు కావచ్చు, అతనికి ఇంకా పెద్ద శిక్ష పడింది కాబట్టి దాని గురించి అయితే మాట్లాడు. దాని గురించి ఇప్పటివరకు క్లారిఫికేషన్ ఇవ్వడు. ఇది అతని వెనకమాల ఎవరున్నారు అనేది ప్రపంచం అందా తెలుసు. ఎవరు అతన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అండదండలు ఇస్తున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు అని కూడా తెలుసు. అది ఈరోజు మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా స్పష్టంగా చెబుతానే ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఇన్ని విషయాలు వెలుగు చూపినాయి. అదే సామాన్యుడి పరిస్థితి ఏంటి? చాలామందిని చేశారు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఈ విధంగా ఎదుర్కోలేదుగా. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, పోలీసులను కావచ్చు. దీన్ని చూసి రఘురామకృష్ణరాజు గారి ఉదంతాన్ని చూసి ఆ 5 సంవత్సరాల్లో ప్రజానాయకుల మీద వాళ్ళు చేసినటువంటి దాష్టికాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈరోజు కేసులు పెట్టాలి. అచ్చెన్నాయుడు గారి కానించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా, అంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం జిల్లా దాకా ఏ నాయకులనైతే వాళ్ళు హింసించారో, ఈ విధంగా చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. అప్పుడు కానీ వీళ్ళందరూ దారిలోకి రారు. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇతను ఒక్కడే కాదు, ఇలా చేసిన అధికారులు, పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. నిజాయితీగా చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు కడుపు మండుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ని ఈరోజు వీళ్ళ ద్వారా భ్రష్టు పట్టించారని, తలవంపులు తెచ్చారని చెప్పని, నిజాయితీగా పనిచేద్దాం, రాష్ట్రానికి ఉపయోగపడదాం, నిజమైన దోషులు శిక్షిద్దామని చెప్పని భావించే పోలీసులు అందరికి కూడా ఈరోజు వీళ్ళ మీద కోపంగా ఉంది. ఆ అవకాశం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఆ పోలీసులకు అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళు ఏం చేస్తారో మీరే చూస్తారు. ఎందుకంటే చాలా విషయాలు మనం చూస్తానే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయో, దాంట్లో ఎంత సమర్థవంతంగా మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే పరకామణి కేసు కావచ్చు, లేదంటే తిరుమల తిరుపతిలో నెయ్యిలా తయారు చేసినటువంటి రసాయనిక నెయ్యిని వాడిన విధానం గురించి కావచ్చు, మరి వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలో ఎంత చురుగ్గా, ఎంత చక్కగా, ఎంత సమర్థవంతంగా ఈరోజు వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళినా కూడా ఆధారాలన్నీ వాళ్ళు ముందు పెట్టి ఒక్కళ్ళ కూడా బయటికి వెళ్ళడానికి వీలైన విధంగా ఆధారాలు సేకరించినటువంటి ఈ పోలీసుల్ని ముఖ్యంగా అభినందించాలి. అంటే ఈ పోలీసు వ్యవస్థలో అతని మాట కొంతమంది అన్నారు, ఇంకా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారని చెప్పని మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి చూడండి. ఈ అవినీతి పరుల్ని వాళ్ళు కనీసం ఒక 6 వారాల లోపు మొత్తాన్ని కారాగా జైల్లో పెడతారని చెప్పైతే నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.